శాసనసభలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్ర గవర్నర్తో ఆమోదముద్ర వేయించాలని పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఆమోదముద్ర వేయించి పార్లమెంటుకు పంపించి చట్టసభలో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇక హైదరాబాద్ విద్యానగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా బీసీ బిల్లును ప్రవేశపెట్టి తూతు మాత్రంగా ఆమోదించారని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ పార్టీ ఉండడంతో రాష్ట్రంలోని బిల్లు పంపించడం ద్వారా చట్టం ఏర్పడడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. బీసీలంతా పోరాడి 42% రిజర్వేషన్లు పార్లమెంటులో చట్టమయ్యేంత వరకు పోరాడుతూ ఉండాలని పిలుపునిచ్చారు. తీర్పు కూడా 50% సీలింగ్ అనేది లేదు. అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టినప్పుడే ఆ సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది? 50% సీలింగ్ అవుట్డేటెడ్, మారిన పరిస్థితుల తగ్గట్టు కాలానుగుణంగా ఈ పర్సంటేజ్ను పక్కకు పెట్టి పెంచుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు అగ్రకులాలకు చెప్పినప్పుడు 50% సీలింగ్ ఎత్తేసింది. కాబట్టి అక్కడ కోర్టు తీర్పుల ప్రకారం కూడా ఈ సీలింగ్ వర్తించదు, గెలుస్తుంది. కావాల్సిందల్లా బలమైన అడ్వకేట్లను పెట్టి ఆర్గ్యుమెంట్ చేయవలసిన అవసరం ఉంది. ఒకవేళ అయితే ఎవరైనా కోర్టుకు పోయినా గెలుస్తుంది అనేది మనకి ఈడబ్ల్యూ రిజర్వేషన్ల వల్ల